పోతే కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో ఆనందం ఉన్నది తప్ప రైతుల ముఖాల్లో ఆందోళన ఉన్నది. నాకు రాలే నాకెందుకు రాలే అని చెప్పేసి ఉన్న అధికారుల మీద కొన్ని ప్రశ్నలు సంధించింది. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పాలు వేయాలని చెప్పేసి అంటే అనేక మంది రైతులు ముందుకు రాకపోతే కలెక్టర్లు స్వయంగా వాళ్ళే పాలు పోస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్ మీరు చూసిండ్రు. రైతులు ముందుకు రాకపోతే అధికారులు, కలెక్టర్లు, పోలీసులు మొత్తం కూడా పాలు వేయాలని చెప్పేసి అంటున్నారు. రైతులకు స్వయంగా ఆనందం కలిగించింది కేసీఆర్, ఆందోళన కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9 ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. అదేవిధంగా మార్చి 30వ తారీఖు ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. మళ్ళా ఇలా ఆగస్టు 15 ఇస్తా అని చెప్పి 6,000 కోట్లు 20% కూడా ఇవ్వకుండా పెద్ద సంబరాలు. ఆ అడ్వర్టైజ్మెంట్లు, ఆ యొక్క మాటలు, ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడారు, ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడు మాట్లాడారు. లెక్కలు తెలియవు, వాళ్ళ అవసరాలు తెలియవు, బూతులు మాత్రం తెలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వ్యవసాయ రంగంలో మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా, 1,00,000 కోట్లను డైరెక్ట్గా రైతు బంధు రూపంలో 72,000 కోట్లని అదేవిధంగా 28,000 కోట్లను రైతు రుణమాఫీ ద్వారా 1,00,000 కోట్లను కేసీఆర్ గారు వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవం. 60,000 కోట్లని పవర్ సబ్సిడీ ఇచ్చిండ్రు. దరిదాపుగా 7,000 కోట్లు రైతు బీమా ద్వారా రైతులందరికీ ప్రమాద బీమా కట్టిండ్రు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిండ్రు. రైతు వేదికలు కట్టినాం, రైతు కల్లాలు కట్టినాం, విస్తీర్ణం పెంచినాం. 232 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచినాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం, ఇవాళ కూడా పండించే విధంగా తయారు చేసినాం. 46,000 చెరువులను బాగు చేసుకున్నాం. 1,50,000 కోట్లు పెట్టి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసినాం. సాగు నీళ్ళు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, పండిన ప్రతి గింజను కొన్నాం. కాబట్టే ఇవాళ వ్యవసాయం పండుగ అయింది, విస్తీర్ణం పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, రైతుల్లో ఆనందం పెరిగింది. ఇది మేము చేసింది. ఈ వ్యవస్థ మేము తయారు చేసినాం. మీరు చేసింది ఏంది? అబద్ధాలు, అసత్యాలతో 31,000 కోట్లు అని చెప్పి 6,000 కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లా ఇచ్చింది? అది కూడా 13వ విడత రైతు బంధు, రైతు భరోసా ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవ్వాలా తీసుకుంటే 5,000 ఎకరానికి, నేను వస్తే 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 7,500 ఎకరాన్ని చొప్పున దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? దరిదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు, ఓకే. రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వేయలే? ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు. ఏదో మీటింగులు పెట్టినట్టు చెప్పి 5 ఎకరాలకు వేయాలన్నా, 10 ఎకరాలకు వేయాలన్నా, ఇంకోరికి వేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు, వీళ్ళే మాటలు చెప్పినట్టు. రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 92% రైతులు సన్న చిన్నకారు రైతులే. అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం, వాళ్ళందరి ఒక అకౌంట్లో చేరినాయి. అది కేసీఆర్ గారు చేసింది. ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ రైతులకు వేస్తున్న పైసలన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే రైతులు ట్యాక్స్ కట్టట్లేదా? ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, అన్నిటి మీద కట్టట్లేదా? రైతు కూడా ప్రతి వస్తువు మీద కడుతున్నాడు. రైతు కూడా ట్యాక్స్ పేయరే. ఇవాళ ఎక్కడ కూడా ఒక పైసా వేస్ట్ కాలే. ఇలా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు 92% మంది సన్న చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఇవాళ 72,000 కోట్లు ఒకసారి, 28,000 కోట్లు ఒకసారి, 1,00,000 కోట్లు వేసింది ఇలా కేసీఆర్ గారు పేద రైతులకు మాత్రమే. ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు అని చెప్పేసి కూడా మేము మంత్రులను, రైతులను అవమానపరచొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ వారు చెప్తున్నారు, మొత్తం కూడా మేము చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క కూడా తప్పైనట్లయితే మీరు అసెంబ్లీలో కానీ మరొక దగ్గర కానీ ఏ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడినట్లయితే దానికి సిద్ధంగా ఉన్నాం. పంట విస్తీర్ణం పెంచినవా లేదా, ఉత్పాదకత పెంచినమా లేదా, 19 లక్షల కనెక్షన్ల నుంచి 30 లక్షల కనెక్షన్లు చేసినవా లేదా, 46,000 చెరువులను బాగు చేసినవా లేదా, 40 లక్షల టన్నుల
ధాన్యానికి సంబంధించిన గిడ్డంగులను కట్టినమా లేదా, 3 లక్షల కోట్లను పండించినమా లేదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ఈ రైతాంగాన్ని ఆనందంలో ఉంచింది మేము, మోసం చేసింది మీరు. రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రుణమాఫీ ఒకటేసారి చేస్తామన్నారు, చేయలేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. అధికారి వెళ్ళాడు, ఎమ్మెల్యే వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి, బట్టి విక్రమార్క గారి గ్రామానికి, నియోజకవర్గం గ్రామానికి పోతే 7 ఎకరాలు ఉన్న రైతు ఆత్మహత్య చేసుకున్న రైతుని 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు వెళ్ళరు. పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కూతవేటి దూరంలో ఆయన ఇల్లు ఉంటారు, ఆయన ఓడు. అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఆయన ఓడు. ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయాను. వ్యవసాయ శాఖ మంత్రి ఊరు పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకతను చనిపోతాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు. బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు. ఇంతమంది రైతులు చనిపోయినా రైతులను ఓదార్చే వాళ్ళు లేడు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునే వాళ్ళు లేడు. పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియాడుతున్నట్టు. ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు? ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది 1340 పైన 2014లో ఉంటే 2022 వరకు 170 మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పేపర్ వాళ్ళు కొద్దిమంది వాళ్లకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు. రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్యగానే దాన్ని రాసేసేవారు. ఇవాళ నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు, రాసేటోళ్ళు లేరు. చాలా దురదృష్టకరం. మేము చెప్తున్నాం, ఖమ్మం జిల్లాలో 4 రోజుల్లో 4 రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే, కలవలే, పట్టించలే, మాట్లాడలే. చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేశాను. ఇంత దుర్మార్గం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి అనుకుంటే రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి.